సంపద సృష్టించడం అంటే ఏంటి? కష్టపడి పనిచేయడం, తెలివిగా ఇన్వెస్ట్ చేయడం, ఇదే కదా మనమందరం వింటూ ఉంటాం. కాని ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు కేవలం ఈ దారిలోనే వెళ్లరట. వాళ్ల సక్సెస్ వెనుక తరతరాలుగా వస్తున్న కొన్ని పాత, చాలా రహస్యమైన ఆచారాలున్నాయంటే నమ్ముతారా? ఈరోజు మనం ఆశ్చర్యం కలిగించే ఆ 3 ఆచారాల వెనుకున్న సీక్రెటేంటో చూడబోతున్నాం. రహస్య సంఘాలు అనగానే మనకు సినిమాలే గుర్తొస్తాయి కదా. మంటలు, వింత డ్రెస్సులు, ఏవో మంత్రాలు చదువుతుంటారు. కానీ ఈ సోర్స్ ప్రకారం చూస్తే అసలు నిజం దీనికి కంప్లీట్ ఆపోజిట్ అంట. వాళ్ల ఆచారాలు హింస గురించి కాదట, సృష్టికి మూలమైన ఎనర్జీ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటాయట. అవేంటో తెలిస్తే మనం నిజంగా షాక్ అవుతాం. ఇదేనండి ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయలాంటిది. పెద్ద పెద్ద కోటీశ్వరుల సంపదకు బేస్ కేవలం బిజినెస్ స్కూల్లో చెప్పే పాఠాలు కాదట, తరతరాలుగా ఎవరికీ తెలియకుండా కాపాడుకుంటూ వస్తున్న ఒక స్పెషల్ సిస్టమ్ ఉందంట. ఆ సిస్టంలోకి మనమిప్పుడు అడుగుపెట్టబోతున్నాం. సరే, మరి మొదటి ఆచారం ఏంటో చూద్దామా? ఇది చాలామందికి కొంచెం ఆశ్చర్యం కలిగించొచ్చు, ఎందుకంటే ఇది మనందరి అనుభవంలో చాలా బేసిక్ కానీ చాలా పవర్ఫుల్ విషయంతో కనెక్ట్ అయ్యింది. దీని గురించి తెలుసుకోవటానికి రెడీగా ఉన్నారా? ఈ సోర్స్ ప్రకారం ఈ ఆచారంలో 4 స్టెప్స్ ఉంటాయట. ఫస్ట్, భావప్రాప్తి లేదా ఆర్గాజం టైంలో రిలీజ్ అయ్యే విపరీతమైన ఎనర్జీని గ్రహించడం. ఆ తర్వాత ఆ ఎనర్జీని వాడుకొని నేను వేరు, ఈ ప్రపంచం వేరు అనే ఒక పొర లేదా భ్రమ ఉంటుంది కదా, దాన్ని దాటాలట. ఆ మూమెంట్లో మొత్తం విశ్వంతో ఒకటైపోయి తమకు ఏం కావాలో ఆ బలమైన కోరికను ఒక విత్తనంలా అక్కడ నాటుతారట. ఇది చాలా డీప్ కాన్సెప్ట్ కదూ. అసలు ఈ ఆచారం వెనుక ఉన్న మెయిన్ థియరీ ఏంటంటే చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. లైంగిక శక్తి అనేది కేవలం శారీరక ఆనందం కోసం కాదు, అది క్రియేషన్కి మూలం. అదే ఎనర్జీని మనం డబ్బు సంపాదించడం, కొత్తగా ఏదైనా క్రియేట్ చేయడం లేదా ఏదైనా బిల్డ్ చేయడం వైపు డైవర్ట్ చేయొచ్చని ఈ సోర్స్ గట్టిగా చెప్తోంది. అయితే ఇంత పవర్ఫుల్ ఎనర్జీ అంటే కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు. ఈ సోర్స్ ఒక వార్నింగ్ కూడా ఇస్తోంది. దీనికి ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. ఈ శక్తిని కరెక్ట్గా కంట్రోల్ చెయ్యలేకపోతే అది వినాశనానికి కూడా కారణమవ్వచ్చు. ఈ సోర్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. చరిత్రలో చాలా పవర్ఫుల్ వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడ్లో ఉన్న పేర్లు చూడండి. ఎలాన్ మస్క్ దగ్గర నుండి జేఎఫ్కే వరకు వీళ్ళందరికీ హై సెక్స్ డ్రైవ్ ఉండేదని కొన్ని ఆధారాలున్నాయి. వాళ్ల క్రియేటివిటీకి, సక్సెస్కి ఇదొక కారణం కావచ్చు. కానీ వాళ్లలో కొందరి పతనానికి కూడా ఇదే దారి తీసిందని ఈ సోర్స్ ఎనలైజ్ చేస్తోంది. సరే, మొదటి ఆచారం మనలో ఉన్న సృష్టి శక్తి గురించే. ఇక రెండో ఆచారం ఏంటంటే మనం ఎవరితో ఉంటాం, వాళ్ల ఎనర్జీ మనని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దాని గురించి. ఇది మనందరి జీవితాల్లో చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఈ రెండో ఆచారానికి మెయిన్ పాయింట్ మాస్టర్ మైండ్ అనే కాన్సెప్ట్. అంటే ఒకే గోల్ ఉన్న 2 లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసినప్పుడు వాళ్ల ఇండివిజువల్ పవర్స్ మొత్తం కంటే కొన్ని రెట్లు ఎక్కువైన ఒక కొత్త ఇన్విజిబుల్ కలెక్టివ్ పవర్ క్రియేట్ అవుతుందట. సింపుల్గా చెప్పాలంటే 1+1 2 కాదు, 11 అవ్వడం లాంటిదన్నమాట. ఈ ఆచారాన్ని ఫాలో అవడంలో గ్రీక్ బిలియనేర్ అరిస్టాటిల్ ఒనాసిస్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఏమన్నాడంటే, నేను కేవలం ధనవంతులున్న చోటికే వెళ్తాను. ఎందుకంటే సక్సెస్ఫుల్ జనంతో కలిసి ఉండటం వల్ల వాళ్ల ఎనర్జీ ఫీల్డ్లోకి మనం వెళ్తాం. వాళ్ల థింకింగ్ ప్రాసెస్, వాళ్ల వైబ్స్ని మనం కూడా అబ్జార్బ్ చేసుకోవచ్చని ఆయన బలంగా నమ్మేవాడు. పెద్ద పెద్ద వాళ్లు దీన్ని ప్రైవేట్ క్లబ్స్, సీక్రెట్ మీటింగ్స్ ద్వారా చేస్తారు. కానీ ఈ పవర్ఫుల్ ప్రిన్సిపల్ని మనం కూడా మన లైఫ్లో అప్లై చేసుకోవచ్చు. మనలాగే పెద్దగా ఆలోచించే ఫ్రెండ్స్ని వెతుక్కోవడం, మన గోల్స్ని షేర్ చేసుకునే వాళ్లతో ఒక చిన్న గ్రూప్ ఫామ్ చేసుకోవడం, ఇలా చేయడం ద్వారా మనం కూడా మన ఓన్ మాస్టర్ మైండ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ఆచారం నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి? మన సంపాదన, మన ఆలోచనలు మనం ఎక్కువ టైం స్పెండ్ చేసే 5 యావరేజ్కి ఈక్వల్గా ఉంటుందంటారు. 2 గుర్రాలు కలిస్తే అవి విడివిడిగా లాగేదానికంటే 3 రెట్లు ఎక్కువ బరువు లాగ్గలవు. అలాగే మన చుట్టూ ఉన్నవాళ్లు ఎదుగుతుంటే ఆ ఫ్లోలో మనం కూడా పైకి వెళ్తాం. సింపుల్. ఓకే, ఇప్పుడు మనం మూడోది, లాస్ట్ ఆచారం గురించి చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్. మన చుట్టూ ఉన్న వస్తువుల్ని ఉపయోగించి మన లైఫ్లోకి సంపదను ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనేది ఇది వివరిస్తుంది. ధనవంతులు ఆర్ట్ పీసెస్, శిల్పాలు, పాతకాలం వస్తువులు
ఇవన్నీ కేవలం డెకరేషన్ కోసమో ఇన్వెస్ట్మెంట్ కోసమో కొనరట. ఈ సోర్స్ ప్రకారం ఆ వస్తువుల్లో వాటిని తయారుచేసిన వాళ్ల ఎనర్జీని, వాటి హిస్టరీలోని ఎనర్జీని తమలో స్టోర్ చేసుకునుంటాయట. అవి కేవలం వస్తువులు కావు, ఎనర్జీ సెంటర్స్ అనుమాట. ఈ ఆచారం వెనుకున్న సైన్స్ని అట్రాక్టర్ ఫీల్డ్ అంటారు. అంటే ఈ అందమైన పవర్ఫుల్ వస్తువులు తమ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ బబుల్ని క్రియేట్ చేస్తాయట. అది ఒక మ్యాగ్నెట్ లాగా ప్రేమ, అదృష్టం, డబ్బు లాంటి మంచి విషయాలను మన స్పేస్లోకి అట్రాక్ట్ చేస్తుందని ఈ సోర్స్ చెప్తోంది. అయితే ఇక్కడ అందరి మైండ్లో ఒక క్వశ్చన్ వస్తుంది. బిలియనియర్లు ఆర్ట్ పీసులు కొంటారు, సరే, మరి మనలాంటి నార్మల్ పీపుల్ ఈ ఆచారాన్ని ఎలా ఫాలో అవ్వగలం? అంత కాస్ట్లీ వస్తువులు కొనడం మన వల్ల అవుతుందా? దీనికి కూడా ఈ సోర్స్ ఒక సింపుల్ సొల్యూషన్ చెప్పింది. ధనవంతులు వాడిన వస్తువుల్ని అమ్మే ఎస్టేట్ సేల్స్ లాంటి వాటికి వెళ్ళి మనకు నచ్చిన ఒక చిన్న, తక్కువ రేటు వస్తువును కొనమంటోంది. ఆ వస్తువు ఆల్రెడీ ఆ ధనవంతుల ఎనర్జీ ఫీల్డ్లో ఉంది కాబట్టి దానికి కూడా అదే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట. దాని హిస్టరీని, దాని అందాన్ని మనం మనసులో ఫీల్ అవ్వడం ద్వారా ఆ ఎనర్జీని మనం యాక్టివేట్ చేయొచ్చని చెబుతోంది. ఓకే, ఇప్పటివరకు మనం 3 డిఫరెంట్ ఆచారాల గురించి తెలుసుకున్నాం. కానీ వాటన్నింటినీ కలిపి ఉంచే ఒక గోల్డెన్ థ్రెడ్ ఉంది. అదే వీటన్నింటికీ అసలైన పవర్నిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సోర్స్ చెప్పే మొత్తం ఫిలాసఫీని ఒక్క లైన్లో చెప్పాలంటే ఇదే: మనం ఏదైనా ఒక పనిని ఎలా చేస్తామో మనం ప్రతి పనిని అలాగే చేస్తాం. అంటే మనం చేసే ప్రతి చిన్న పని, అదొక కప్ కాఫీ తాగడం కావచ్చు, లేదా ఒక పెద్ద బిజినెస్ డీల్ కావచ్చు, దాన్ని పూర్తి అవేర్నెస్తో, కాన్షియస్నెస్తో చెయ్యాలి. ప్రతి యాక్షన్ వెనుక ఒక ఇంటెన్షన్ ఉండాలి. ఉద్దేశపూర్వకంగా జీవించడం ఎందుకు అంత పవర్ఫుల్ అనేది ఈ స్లైడు చాలా క్లియర్గా చూపిస్తోంది. మన మైండ్ ఎప్పుడూ జరిగిపోయిన గతం గురించి బాధపడుతూ ఉంటుంది, లేదా జరగబోయే ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటుంది. కానీ నిజమైన పవర్, నిజమైన ఆనందం ఉండేది ఈ మూమెంట్లో మాత్రమే, అంటే వర్తమానంలో. మనం చేసే ప్రతి పనిని స్పృహతో చేసినప్పుడు మనం ప్రెజెంట్లో ఉంటాం. అక్కడే అసలైన శక్తి ఉంది. సో ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన జీవితం ఒక ఉద్దేశంతో, ఒక ప్లాన్తో ముందుకు వెళ్తోందా, లేక గాలికి కొట్టుకుపోయే ఆకులా ఎలా పడితే అలా జరిగిపోతోందా? దీని గురించి ఆలోచించండి.